ఐ లవ్ యూ. ఏంటిది సడన్గా? సడన్గా కాదు, నేను 2 months నుంచి అనుకుంటున్నా. నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. మా నాన్నగారు ఒప్పుకోరు మదన్. అంటే నీకు ఓకేనా రుక్మిణి? అంటే నాకు నువ్వు నచ్చావు, ఎస్. కానీ నీకు నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ. నువ్వు సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు. ఇవన్నీ నాకు ప్రాబ్లం లేదు, కానీ మా నాన్నకు నచ్చవు. అవన్నీ నేను మేనేజ్ చేస్తానులే, ఏ ప్రాబ్లం ఉండదు. నాన్నగారు ప్రిన్సిపలే కదా. ఏంటి మేనేజ్ చేసేది? మా నాన్నకి ఈ విషయాల్లో చాలా నాలెడ్జ్ ఎక్కువ. ఇన్ఫాక్ట్ ఆయన అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ కూడా చేయలేవు. ఏమడుగుతారు ఏంటి? నీకే గనుక ఒక అమ్మాయి ఉంటే నువ్వు నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతారు. కష్టమే ఇలాంటి క్వశ్చన్లు. కష్టే అంటావేంటి? అంటే నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఇదిగో చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ లవ్ అంటే నా వల్ల కాదు. మళ్ళీ లవ్వా? ఊరుకో అక్క, చిచి ఊరుకో రుక్మిణి. నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఈ 30+ ఏజ్లో నేను నీకు ఐ లవ్ అని చెప్పినా నేను పెళ్లి చేసుకున్నట్టే నా చెవులకు కూడా అనిపిస్తుంది. ఇష్టం లేకపోతే కనుక నాకు ఐ లవ్ అని చెప్పొద్దు. లేదు సార్, డెలివరీకి అట్లీస్ట్ 1 month పడుతుంది. మీరు మరీ 10 days అంటున్నారు. నో శ్రీధర్, యూ హ్యావ్ టు డూ ఇట్. క్లయింట్ రిక్వైర్మెంట్ అలాగే ఉంది, మనమేం చేయలేం. కావాలంటే సండే కూడా వర్క్ చేయమనండి. ఈయన మొహమాటం కొద్ది ఒప్పుకు సాస్తాడు. ఓకే సార్, నేను కంప్లీట్ చేస్తాను. ఈ వీకెండ్ వర్క్ చేస్తాం. అదయ్యా, నువ్వు ఈ సండే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. కుదరదు శ్రీధర్, నేను ఆక్యుపైడ్. ఆక్యుపైడా? ఏంటి ఆక్యుపైడ్? సండే నీ శారీ బిజినెస్ చేసుకోవాలా? ఆఫీస్లో కూడా అమ్ముతున్నావు అంటే ఏంటి? ఇది లేటెస్ట్ ఉప్పాడు సారీ లెక్క, మెత్తగా ఉంటది. డబ్బులు చెప్పినా పర్లేదు, ఈఎంఐలో ఇచ్చండి సరిపోద్ది. తీసుకోండి అక్కాయ్. ఏటి భయ్యా ఏటి మాట్లాడుతున్నావు? మధ్యలో పిల్లలు చేరలే. ఒకసారి ఆఫీస్కి వేసుకెళ్ళి మనం మీ గుంటనే గచ్చి మరిపోద్ది అంతానే. ఇలా ఆడిపోతారు గుంటలో, తీసుకెళ్ళి. ఓరే చింగిచా చింగిచా రమ్యమైన చీరలు, రమ్యకృష్ణ చీరలు. నాకు బిజినెస్ అంటే ప్యాషన్ శ్రీధర్. అంటే బిజినెస్ ఈజ్ మై ప్యాషన్ శ్రీధర్. దానికి నన్నేం చేయమంటావు? ఆఫీస్కి టైంకి రావు, వర్క్ కంప్లీట్ చేయవు, ఆఫీస్ నిండా అప్పులు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నీ గురించి సరిగ్గా చెప్పరు తెలుసా? నీ పేరు కూడా ఎవరికి గుర్తులేదు, చీరల అబ్బాయి అనే పిలుస్తున్నారు. సండే నేను వస్తాను శ్రీధర్, నాకు వర్క్ ఉంది. బాయ్. ఒక్క నిమిషం, నేనేం మొహమాటానికి వర్క్ ఒప్పుకోలేదు. ఆఫీస్ అన్నాక టీంకి కోఆర్డినేషన్ ఉండాలి, అందుకు చేస్తున్నాం. టీం అంట పెద్ద గర్సంలో వెంకటేష్. మరి అన్నా తను రుక్మిణి TCS లో పనిచేస్తుంది. రుక్మిణి తన మునుస్వామి ఫుల్ టైం బైక్ రైడర్. బైక్ రైడరా? ఐ లవ్ మై ప్రొఫెషన్. రుక్కు నీకు విషయం తెలుసా? అన్న తన 19th గర్ల్ ఫ్రెండ్. 19th గర్ల్ ఫ్రెండ్? 19th గర్ల్ ఫ్రెండ్ యాస్టీస్ నీలాగా బిహేవ్ చేస్తుందంట. అందుకే తను చెప్పినట్టే నీకు డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పేసాను తెలుసా? టిప్ యాడెడ్. రిసీవ్డ్. అమ్మా అమ్మా చెప్పా. ఏరా ఆ సంబంధం వాళ్ళు? అమ్మా ఆ సంబంధం నాకు నచ్చలేదమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చలేదంట. పొరుగు తీసిందో మా పొరుగు తీసేస్తున్నావేంటి? హలో హలో, లొకేషన్ ఎక్కడండి? ఏంటి? సారీ అండి, అలవాట్లో పొరపాటు. బైక్ రైడర్ కదా. ఓకే. మీ క్యూపిడో డ్రైవర్స్ ని చూసినప్పుడల్లా నాకు ఒక డౌట్. అడగండి. మీకు నెలకి ఎంత వస్తుందండి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. బైక్ ఎక్కిన ప్రతి వాళ్ళు అదే అడుగుతారండి. మీరు వేరే క్వశ్చన్స్ అడగండి. సారీ, ఎన్నాళ్ళుగా ఈ పని చేస్తున్నారు? జస్ట్ 4 months బ్యాకే. అంతకుముందు మర్డర్ కేసు ఉండేది, దాంతో ఎక్కడ జాబ్ దొరకలేదు. మర్డర్ కేసా? అవునండి, దాని ముందు రేప్ కేసు ఉండేది, ఈ మధ్యనే ఎత్తేశారు. ఈ కేసులన్నీ రన్నింగ్ లో ఉండడం వల్ల సిటీ వదిలి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే మన పాస్ట్ గురించి అడగకుండా కష్టపడి పనిచేసి ఇది ఒక్కటే అనిపించింది. అందుకే దీంట్లోనే కానిచ్చేస్తున్నాను. నైస్. బాయ్ అన్నా. బాయ్ బాయ్. జాగ్రత్త, అడిగిరని చెప్పు. ఓకే. ఏంటి ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించింది? నాకు నచ్చలా. ఈ అమ్మాయి నచ్చలేదా? బానే ఉంది కదమ్మా. చీరలతో ఏమన్నా ఫోటోలు ఉన్నాయేమతి? ఎందుకు మన షాపుని తిట్టుకుంటావా? అది కాదురా, ఈ అమ్మాయి కన్నా నువ్వు నచ్చలేదు అన్న అమ్మాయి బాగుంది. నువ్వు మమ్మీవా దీ మమ్మీవా ఇలా బిహేవ్ చేస్తావేంటి? డాడీ చూసారా డాడీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో? డాడీ ఉంటే కనుక ఈ ఫోటో చూపించినట్టే ఖచ్చితంగా ఒప్పుకునేవారు. డాడీ ఒకసారి కిందకి రండి డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. యాడవ్ ఆగండి, రాకండి. ఇలా దగ్గరికి రా. ఆ అమ్మాయి మన క్యాస్టేనా? మన క్యాస్ట్, మన వాళ్ళు. అమ్మయ్యా బతికించవురా.
ఈ అమ్మాయికి వంట చేయటం వచ్చా? అంటే అప్పుడు కోడిగుడ్లోని వెన్నీళ్ళు పెట్టిందమ్మా, రెండు వేడిగానే ఉన్నాయి. వచ్చినట్టే, పర్లేదు. సర్లే గాని నీ ఏజ్ కూడా అయిపోతుందిగా. సర్లే, ఇంతకీ వాళ్ళకి నువ్వు నచ్చావా? నచ్చేసాను. ఫోటో చూడగానే అంకుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి, ఫోటో చూడగానే నిన్ను నీ విషయం ఏం తెలియకుండా ఓకే చేశారు? లుక్స్ మ్యాటర్స్, అంకుల్ ఫ్లాటర్స్. నా అందమే అంకుల్ అందుండి చేసింది. ఏంటమ్మా ఈసారి నీకు నచ్చింది? ఇతనికంటే ఈ యుఎస్ సంబంధం అబ్బాయి బాగున్నాడు కదమ్మా. ఇటు చూడు, చాలా డిసిప్లిన్గా ఉంటాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా నేను చెప్తున్నాను, నీ ఫ్యూచర్కి ఏ ప్రాబ్లం ఉండదు. నాకు నచ్చలేదు నాన్నగారు. అతను చూడ్డానికి పిసినా రోడ్లా ఉన్నాడు. నన్ను ఫోర్స్ చేయొద్దు ప్లీజ్. ఇతను చూస్తే ఏమాత్రం డిసిప్లిన్ ఉన్నట్లేదు. ఏం చేస్తాడమ్మా అసలు ఇతను? మీలాగా ప్రిన్సిపల్ అయితే కాదు. మగవాళ్ళందరినీ సార్ అని, ఆడవాళ్ళందరినీ మేడం అని పిలవడు. ఇంకా అందరినీ డౌట్స్తో చూడ్డు మీలాగా. రుకో, నేను నా డౌట్స్ని, నా స్టూడెంట్స్ డౌట్స్ని క్లారిఫై చేసుకోబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. అది మర్చిపోకు. నాన్నగారు, మదన్ గురించి నాకు బాగా తెలుసు. మంచోడు. మీరు ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. ఏంటో ఈ సార్ వాళ్ళకి అసలు డిసిప్లినే లేదు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. ఇదిగో పిల్లలు ఇలా కలవాలన్నారు. ఏంట్రా చూపు, ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? మావాడు ఎక్కువ మాట్లాడండి. అవును సార్, నేను ఎక్కువగా మాట్లాడను. సారేంట్రా? రెస్పెక్ట్ ఇస్తానమ్మా, సారీ. ఏం పర్లేదండి, నేను అంతే. మగవాళ్ళని సర్రని, ఆడవాళ్ళని మేడం అని పిలుస్తాను. రెస్పెక్ట్. అవునా అండి? మరి ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చే వాళ్ళు ఏమని పిలుస్తారండి? డిస్గస్టింగ్. 1 2 3 రాంగ్ పంచ్. సారీ, అన్పాసిబుల్ ఆన్సర్. సిమ్టమ్స్ ఆఫ్ వాచింగ్ కామెడీ వీడియోస్ కంటిన్యూస్లీ. నెట్ఫ్లిక్స్. రుక్మిణి, నువ్వేం మాట్లాడవా? మీ ఇద్దరు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మేం మాట్లాడుకుంటాం. మనం వెళ్దాం. వెళ్ళమ్మా. మేడం, మేడం. ముందు మీరు మేడం మేడం అంట మానేయండి. సరే, మీరేం చేస్తూ ఉంటారు? నేను శారీ బిజినెస్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ పోయిన తర్వాత నేనే హ్యాండిల్ చేస్తున్నాను. మావాడికి కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ నేనే ఉద్యోగం చేసుకోమన్నాను. అదేంటి మేడం, తనకు నచ్చిన పని చేస్తే స్ట్రెస్ లేకుండా వర్క్ ఎంజాయ్ చేస్తాడు కదా. బిజినెస్ అంటేనే ఎక్కువ టెన్షన్స్, స్ట్రెస్ ఉంటాయి. అదే ఉద్యోగం అయితే సెక్యూరిటీ కదా. సారీ మేడం, ఈ విషయంలో నేను మీతో ఒప్పుకోలేను. మా అమ్మాయిని చూడండి, తనకు నచ్చిన పని చేస్తుంది, అందుకే వర్క్లో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఏం గొప్పలు చెప్తున్నాడబ్బా ఈయన కూతురు. హలో, శ్రీరామచంద్ర పాన్ షాపా అన్నా? 2 రోజుల నుంచి ఫోన్ చేస్తానన్న వాటర్ క్యాన్ కోసం. నీళ్ళు లేక ఫిష్ ట్యాంక్ లో వాటర్ తాగేస్తున్నాను, తొందరగా పంపించన్నా. నేను మొత్తం రెడీగానే ఉన్నాను, ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా. ఏం జీవితారో బాబు, బాగా ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. అంకుల్ ముందు డిసిప్లిన్ బిల్డప్ ఇద్దాం. అంకుల్, మీరేంటి ఇక్కడ? అదే సార్, నేను అనుకున్నాను కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని. మీరు బయటికి వెళ్తున్నారా? లేదు, అదంతా వదిలేండి. సరే, లోపలికి రండి. లేదు పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. మీరు వెళ్ళండి. కాదు, బయట ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ మీకన్నా ఇంపార్టెంట్ కాదు. లోపలికి రండి ప్లీజ్, కమ్. అంటే ఏం లేదు అంకుల్, నాకు కొంచెం డిసిప్లిన్ ఎక్కువ. మీరు నాలాగే డిసిప్లిన్గా ఉండి ముందే ఇన్ఫార్మ్ చేసి వస్తారనుకున్నా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ పీపుల్ బిహేవ్ లైక్ షిట్. చెప్పకుండా వస్తారు, మనం ఏం చేస్తాం? ఏంటి అలా చూస్తున్నారు? సారీ సార్. పర్లేదు, బెల్లటూరే. అది నేను కాలేజీలో ఇన్ఫార్మ్ చేసి వచ్చాను. మా అమ్మాయిని మీకు చెప్పమన్నాను, మిస్ అయినట్టుంది. ట్రూ. మరి ఇప్పుడు మీ ఆఫీస్ లేదండి, మీరు వస్తారని చెప్పి సెలవు పెట్టాను ఆల్రెడీ. మరి నేను వస్తున్నట్టు తెలియదు అన్నారు. కాపీ తాగుతారు అంకుల్?
వాళ్ళ అమ్మగారి గురించి చెప్పండి. వాళ్ళ అమ్మగారు మదన్ బాబు కన్నా చాలా మంచివారండి. మోరల్ ఫ్రమ్ మెయిడ్. చూడండి మేడం, నాకు ఆవిడ గురించి కొంచెం తెలుసు. ఇప్పుడు మీరు చెప్పే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడి ఉంది. నిజం చెప్పండి. అంటే ఆయన ఉండగా ఆవిడ గురించి చెప్పడం. ఆయన అడిగినప్పుడు ఆయన ఉండగానే కదా చెప్పాలి. ఆయన అంటే నువ్వు మదన్. ఓహో, పోనీ నన్ను వెళ్ళిపోమంటారా? ఆ, నువ్వు వెళ్ళిపోతే ఆవిడ చెప్పేది నిజమో కాదో ఎవరు చెప్తారు? అదొకటి ఉంది కదా. సరే మంగమ్మ గారు, మీరు మనసులో ఏమనుకుంటున్నారో మా గురించి నిర్మోహమాటంగా చెప్పేయండి. చెప్పేమంటారా బాబు? చెప్పేయండి మంగమ్మ గారు, నేనే చెప్తున్నాను కదా. భరించలేకపోతున్నామండి బాబు. ఈడెట్ట భరిస్తున్నానో ఏమిటో. మంగమ్మ గారు ఏంటండి ఇది? రెస్పెక్ట్ లేకుండా అది ఇది అంటారు. రెస్పెక్ట్ ఇవ్వండి. భరించలేమండి బాబు. ఈయన గారు ఎలా భరిస్తున్నారో. దట్స్ బెటర్. భరించలేమంటే ఎందుకు భరించలేం? 10 నిమిషాలు లేటొచ్చామంటే ఓ అరుస్తారండి. అది మరి అది అంటారండి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండానే. అది కాదు, అది విషయం. సరే, దాని గురించి చెప్పండి. దాన్ని అంటారంటే మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మా అమ్మని అరే, పట్టుకుని. దాని గురించి అంటే ఆ విషయం గురించి చెప్పమని, మీ అమ్మగారి గురించి కాదు మదన్. ఓకే. ఒక్కరోజు ఒంట్లో బాగోక సెలవు తీసుకున్నామో ఎంత అరుస్తారో తెలుసా? సెలవు లేదు గిలవలేదు, జ్వరానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. రేపొద్దున వచ్చేయి. నేల మీద చిన్న మరక కనపడినా చాలండి గట్టిగా అరుస్తారండి, నువ్వేం తుడుస్తున్నావు అని. ఏంటా చిమ్మటం? సోఫా కింద చిమ్మేవా? దాని మీదే తుడుస్తావు. మరకలు ఎలా పోతాయి? కర్మరా బాబు, చాలా సాడిస్ట్ అండి ఆవిడ. కష్టపడి బట్టలు ఉతికి అంట్లు దోమి బాత్రూమ్ గడికి రోజు అయితే. అసలు బాత్రూమ్ గడిగావా? తడిబట్ట పెట్టావా లేదా? చాలా పిసినాడదండి. నెల జీతం కూడా కట్ చేసి ఇస్తుందండి. కిందటి నెల జీతం ఇంకా ఇవ్వను కూడా ఇవ్వలేదండి. 750 ఫోన్ పే చేశా. రోజు వచ్చాను కదా మేడం. రోజు మెయిన్ లేంగా. ఇలా ఫోన్లో ఎంక్వైరీలు, పని మనుషులతో మాట్లాడడం ఏంటి సార్? నేను మదన్ ఫ్రెండ్ని, నన్ను అడగండి చెప్తాను. సరే సార్, మిమ్మల్ని అడుగుతాను. సారా? అది గుర్తొచ్చింది. మీరు మగాలని సారని, ఆడాలని మేడం అంటారని మదన్ నాతో చెప్పాడు. అవును సార్, నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మంచిదే. నా ఫీల్డ్లో కూడా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే నేను మాత్రం రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను. ఇదే విషయంలో చిన్న డౌటు, మీరు ట్రైన్లో చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేవారని ఏమని పిలుస్తారు? మీరు కూడా మదర్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడతారు కదా? మీకెలా తెలుసు? తెలుసు. మీరేం చేస్తారు సార్? ఫుల్ టైం బైక్ రైడర్ని. ఓ, మీరు ఫుల్ టైం బైక్ రైడరా? మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇదే పని చేస్తారండి. ఓ, నాకు ఒక చిన్న డౌట్ సార్. అడగండి. మీరు నెలకి ఏమాత్రం సంపాదిస్తారు? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. నేను బాగానే సంపాదిస్తున్నానండి. అయినా నా గురించి ఎందుకు? మదన్ గురించి అడగండి. సరే, మదన్ సిగరెట్స్ కాలుస్తాడా? కాల్చడండి. మందు తాగుతాడా? పరిచయం అయింది అక్కడ కదా. తాగడండి. మదన్ ఏజ్ ఎంత? నేను బుక్ అయ్యేలోపు రైడ్ బుక్ అయితే బాగుండు. మదన్ ఏజ్ ఎంత సార్? అంటే ఒక 28, 29. మీసాలు గడ్డలు తీసేస్తే ఒక 25 లోపు ఉంటాడు సార్. నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు. మదన్ ఏజ్ 30 ఏళ్ల పైనే. తను సిగరెట్స్ కాలుస్తాడు, మందు తాగుతాడు అని నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆల్రెడీ తెలిసింది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అంటే మీరు నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీ ఫ్రెండ్కి పెళ్ళవ్వాలనుకుంటారా లేదా? సరే, నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నీకే కనుక ఒక కూతురు ఉంటే మదన్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చేయండి సార్. అది నాకు కావాల్సింది. చూసావా, బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా పెళ్లి చేయనన్నాడు. అతని రీజన్స్ ఏవో అతనికి ఉంటాయి కదా నాన్నగారు, ఒకసారి అడగండి. అడుగుతాను, ఆ రీజన్ కూడా అడుగుతాను. ఎందుకు చెయ్యవు? అంటే నాకు ఇప్పుడు పిల్లలు లేరు. ఒకవేళ అమ్మాయి పుడితే మదన్కి తనకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కండి. అందుకే చేయను. కనీసం 40 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కండి. అది కూడా వ్యాలిడ్ రీజనే కదా నాన్న. మదన్లా మాట్లాడు. రుక్మిణి, నేను ఎదురు చెప్తున్నా రుక్మిణి. ఆఫీస్లో నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆఫీస్లో నేను వర్క్ చేయట్లేదని చెప్పి అందరూ మేనేజర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అందరికన్నా లో సాలరీ నాదే, అందుకే అందరి దగ్గర అప్పులు చేశాను కూడా. ఈ విషయంలోనే మేనేజర్కి నాకు చాలా గొడవలైంది. అందుకే ఆఫీస్లోంచి నన్ను తీసేస్తారని కూడా అంటున్నారు. నాకు ఈ జాబ్ అసలు నచ్చదు రుక్మిణి. నాకు మా శారీ బిజినెస్ అంటేనే ఇష్టం. మా అమ్మ అసలు చేయనివ్వదు. అందుకనే ఈ ఆఫీస్లో శారీలు, ఆన్లైన్లో శారీలు అమ్ముతూ ఉంటాను. అందుకే రూమ్ కూడా తీసుకున్నా. అదంతా కాదు రుక్మిణి, నువ్వు అనుకున్నట్టు బ్యాడ్ బాయ్ని కాదు, అలా అని గుడ్ బాయ్ని కూడా కాదు.
ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఈ సమాజం దగ్గర పేరెంట్స్ దగ్గర దాచే ఒక నార్మల్ యావరేజ్ బాయ్ని. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే పెరిగాను కూడా. ఆ విషయాలు నీకు ముందే తెలుసు, మీ నాన్నగారికి ఈ మధ్యనే తెలిసింది. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నీకు ఈ యావరేజ్ బాయ్ ఓకే కదా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు రుక్మిణి? నా గురించి కూడా నీకు చెప్పాలి మదన్. నేను నా అనుకున్నట్టు గుడ్ గర్ల్ని కాదు, బ్యాడ్ గర్ల్ని కాదు. నేను కూడా ఒక యావరేజ్ అమ్మాయినంతే. అందరి ముందు ఒకలా ఉంటా, నాన్న ముందు ఇంకోలా ఉంటా. ఫోన్ ఎత్తవేండి నువ్వు అసలు? శ్రీధర్ అది ఈడే మా మేనేజర్. ఈయనే మా మేనేజర్, ఈయన మా మామయ్య. ఎవరైనా నాకు అనవసరం. ముందు బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉంది, వెళ్ళేది ఫినిష్ చేస్తాను. ఒక్క 1 అవర్ చిన్న పర్సనల్ మీటింగ్ ఉంది, కంప్లీట్ ముందు నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి పర్సనల్ పనులు ఏమైనా ఉంటే తర్వాత పెట్టుకో. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, వర్క్ అంటే ఒక డిసిప్లిన్, ఒక రెస్పెక్ట్ ఉండాలి. టాస్క్ లైన్ ప్రయారిటైజ్ చేసుకోవడం తెలియాలి. ఎలా కాఫీ అంకుల్. టేస్ట్ కోసం డికాషన్తో పాటు డిసిప్లిన్ కూడా యాడ్ చేశా. ఇందాక జరిగిన దాని గురించి పట్టించుకోకండి అంకుల్. ఆఫీసులో మేనేజర్ అంటే ఎవరికీ పడదు. నాకు గనక ఛాన్స్ వస్తే ఫస్ట్ అతనే చంపేస్తాను. నాకు ఆడంటే అంత కోపం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్స్ సెట్ చేశాను, విజిలేస్తే వచ్చేస్తారు. టయానికి రాదు. నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మీ మేనేజరే కరెక్ట్ అనుకుంటున్నాను మదన్. ఏంటి నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నా మేనేజర్తో చేయిస్తారా మీరు? నువ్వు సరిగ్గానే విన్నావు. కాదు అంకుల్, నాకు ఆయనకి అసలు పడదు. నా గురించి ఆయన అబద్ధాలు చెప్తాడు. సెట్ కాదు. నువ్వు చెప్పింది నిజమే. కరెక్ట్ చేసేస్తా. అందుకే మా మీటింగ్లో నువ్వు కూడా ఉన్నావు. వాట్